హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. అందరికీ ఎంతో ఇష్టమైన ప్రసాదం పులిహోర ఈరోజు మన రెసిపీ. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని వేసి నీళ్లు పోసి మంచిగా కడగండి. బియ్యాన్ని కడిగిన నీళ్లు తీసేసి అందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించండి. ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జుని మిక్సీ జార్లో వేసి అందులో ఒక 1/2 కప్పు వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన చింతపండుని వీడియోలో చూపిస్తున్న విధంగా వడగట్టుకొని మిక్సీ చేసుకున్న పేస్ట్ ఒకవేళ గట్టిగా అయితే కనుక కొంచెం వాటర్ పోసుకొని వడగట్టుకోండి. దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టేబుల్ స్పూన్ మెంతులు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా వేయించుకోండి. కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి మరోసారి ఫ్రై చేసుకోండి. వీటి రంగు మారాక పక్కన తీసుకొని పూర్తిగా చల్లారాక పౌడర్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిన్న కప్పు పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం ఎక్కువనే వేసుకుంటే బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేయండి. వీటి రంగు కొంచెం మారాక 4 పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. పచ్చిమిర్చి పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కొన్ని కాజులు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక పులిహోర అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ అండి. అది ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం పసుపు వేసి ఫ్రై చేయండి. పసుపు వేసాక 2 నిమిషాలు వేయించుకొని ముందుగా మనం చేసుకున్న చింతపండు రసాన్ని దీంట్లో వేసి చక్కగా ఉడికించండి. చింతపండు గుజ్జు వేయగానే కలపకండి, అది కాస్త ఉడికి నూనె బయటికి వచ్చాక ఆ తర్వాత మెల్లిగా కలుపుకోండి. ఈ చింతపండు మెల్లిగా ఉడికి థిక్ కన్సిస్టెన్సీ లాగా వస్తుందండి. అప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసాక ఒకసారి కలుపుకోండి. కలుపుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పులిహోర చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మనం ముందుగా చేసుకున్న అన్నంలో ముందుగా చేసుకున్న పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ పౌడర్ వేసి అందులో మనం చేసుకున్న పులిహోర పులుసును కూడా వేసి చక్కగా కలపండి. స్పూన్తో కలపడం కన్నా చేతితో కలపడం బెటర్ అని మళ్ళీ చేతితో కలుపుతున్నానండి. కలిపే ముందు మంచిగా చేతులు వాష్ చేసుకొని కలపండి. అంతే అండి, ఎంతో టేస్టీగా సూపర్గా ఉండే ప్రసాదం పులిహోర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ కుకింగ్. థ్యాంక్ యూ.